హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చనా రెడ్డి మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ మొదటగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, మరి కొందరికి షేర్ కూడా చేయండి. అసలు పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో చూడండి. మన పక్క పల్లెటూరు అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వాతావరణం కూడా అసలు పచ్చని పొలాలు. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఎండాకాలం కాబట్టి అలా కనిపిస్తుంది. ఇంకా వరి చేలు వేసినప్పుడైతే అసలు రెండు కళ్ళు సరిపోవండి. మా ఊరు పచ్చని పొలాలు చూడాలంటే అసలు సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పొలం అంతా అయిపోయింది కదా, వరి కోయటం అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు కదా పొలాన. ఎక్కడన్నా అది గేదెలకి మేత మాత్రమే పెట్టుకుంటారు, అది మాత్రమే కనిపిస్తుంది. అయినా కూడా పచ్చగా కనిపిస్తుంది. కొండ చూసారా, అసలు చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళకుండా నేను ఆ గేదెలకి గొర్రెలకి వెళ్ళేదాన్ని. ఆ కొండ మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు ఫుల్ ఇష్టం అండి ఆ కొండ అంటే. ఆ కొండ పైన జానకాయలు, ఇంకా ఆ కొండ సైడ్న రేగ్గాయలు ఏమేమో ఉంటాయి. ఇంకా అటు ఇటు తిరిగి అయితే కొండకి వెళ్ళే వాళ్ళం. ఎక్కువగా కాళ్ళ నొప్పి అని కూడా ఉండదండి. ఇప్పుడు అస్సలు ఎక్కలేము. ఇప్పుడైతే చిన్నపిల్ల చాట్లాలు సూపర్ ఉండేదైతే. అసలు ఆ రోజులే వేరండి. అసలు ఆ రోజులు తలుచుకుంటేనే మామూలుగా ఉండదు. ఇప్పుడైతే ఇది మా ఊరు రోడ్డు అండి. మా ఊరు రోడ్డుకి అయితే వెళ్తున్నాము. చూసారా కొండలు మా ఊరికి ఆనుకొనే ఉంటుంది. ఫస్ట్లో చూపించాను కదా, అది మా ఊరు దాటిన తర్వాత అండి. కాలువ కూడా ఉంటుంది మా ఊరికి పక్కలో, చాలా బాగుంటుంది. మీకు పల్లెటూరు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మనమైతే టౌన్లో అన్నీ కొనాలండి, పల్లెటూరులో అయితే అన్నీ కొనే అవసరం ఉండదు. అన్ని రకాల చెట్లు ఉంటాయి. నీకు మొన్న వీడియో తీద్దాం అనుకున్నాం కానీ తీయలేదు. చుట్టుపక్కల నిమ్మకాయ చెట్లు, బత్తాయి చెట్లు, జామకాయ చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఊర్లల్లో. తక్కువే కదా ఇళ్ళల్లో ఉంటాయి, వాళ్ళు తినొచ్చు. ఇక్కడ మనం టౌన్లో అంటే అన్నీ కొనుక్కొనే తినాలి కదా. అవి రేగికాయలైనా ఏమేమో అన్నీ ఉంటాయి. అసలు మేత చూసారా గేదెలకి, ఈ మధ్య కొంచెం కొంచెంగా పచ్చగా అట్లా అవుతుంది. వర్షాలు ఉంటే ఇంకా బాగుంటుంది. వర్షాలు తక్కువ ఉన్నాయి, అవి చిన్న చిన్న వర్షాలే పడుతున్నాయి, పెద్ద వర్షాలు అయితే లేవు. ఆటోలో సాంగ్స్ అయితే పెట్టాడు ఈ అంకులు. ఈ అంకుల్ కూడా మా ఊరు పక్కనే తండా వాళ్ళది. అయితే మేము ఇంకా సాంగ్స్ వినపడకూడదని సాంగ్స్ అయితే తీసేసాను. మా అమ్మాయి మేము అంతా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆటోలో అయితే వెళ్తున్నాము. మా ఊరికి దగ్గరే 3 కిలోమీటర్లు ఆటోలో, అప్పటి వరకు బస్సులోనే. అదిగో మా అమ్మాయి అయితే నిద్ర వస్తుందంట, నిద్ర బాగుద్దని చెప్తున్నాను. ఇదిగో ఊరు పోయే కొంది కొండ అయితే మా ఊరికి దగ్గరలోకి వచ్చేస్తుంది. చూసారా, ఊరికి దగ్గరలోకి వచ్చింది, చాలా బాగుంటుంది. ఇటు సైడు అటు సైడు పచ్చని కొండలు. అస్సలు మీకైతే మీ ఊర్లో కూడా ఇలానే ఉంటుందా కామెంట్ అయితే చేయండి. మా ఊరైతే చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. ఇక్కడ ఉన్నామంటే ఊరికి వెళ్ళాలనిపించదు, ఊరికి వెళ్ళామంటే ఇక్కడికి రావాలనిపించదు. ఏందో వీడియోస్ అసలు చేద్దామనే ఉండదండి. వీడియోస్ అయితే చేయాల్సినవి చాలా ఉన్నాయి, తీసి పెట్టాను, అన్నీ అట్లే పెట్టాను. ఇంకా వాయిస్ ఇవ్వడానికైతే మాకు కుకింగ్ చేస్తా కుదరడం లేదు కదా, వేయలేకపోతూ ఉన్నాను. ఎంతైనా పల్లెటూరేనండి, టౌనేనండి. నాకైతే పల్లెటూరులే బాగా ఇష్టం టౌన్ కన్నా. కానీ ఏముంది టౌన్ అంటారు, ఇక్కడ ఏముంది కిచెను మేము అన్నట్టు కిచెన్లోనే ఉంటాం, బయటికి వెళ్ళేది కూడా ఉండదు కదా. అక్కడైతే పల్లెటూరులో చాలా బాగుంటుంది. చుట్టుపక్కల రైల్వే స్టేషన్ కూడా ఉంది మాకు ఆ సైడు. అది అటు సైడ్ అయితే రైల్వే స్టేషన్ కూడా ఉంది, కొత్తగా వేశారు. ఇటు సైడ్ అయితే కొండలు, కాలువ. చిన్నప్పుడు బాగా ఈతలు కొట్టేవాళ్ళం, కాలువ ఉంది. ఈ కొండకి ఆనుకొనే పెద్ద కాలువ ఉంది మాకు. ఈ రైట్ సైడ్ అయితే రైల్వే స్టేషన్, అది కనిపిస్తుందా, అది తొందరలోనే మా ఊరికి కూడా రైల్వే స్టేషన్ పడుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు. అదిగో ఇదే మా ఊరు రోడ్డు. ఇంకా మా ఊరు అదిగో కనిపిస్తున్న చెట్లు, ఆ చెట్లు కనిపించేదే మా ఊరు. ఇంకా ఇటైతే అదిగో రైల్వే స్టేషన్ చాలా దగ్గరలో ఉంది మాకైతే ఊరికి. కొండ చూడు వెళ్ళే కొంది, ఇది కాలువ, ఇది పెద్ద కాలువ అండి. ఆ కాలువ అమ్మటే కొండలు, చాలా బాగుంటుంది మా ఊరైతే మాత్రం. నాకు బాగా ఇష్టం. తార్ రోడ్డు కూడా పోసారులేండి, ఫస్ట్లో ఉండేది కాదు, తర్వాత పోసారులే. ఇంకా మా పొలాలు కూడా ఇటు వెనక సైడు. అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళైతే పాపం నడుచుకొని వచ్చి గడ్డి కోసుకోవడం అట్లా ఉంటుంది. ఇగో ఇదైతే మాత్రం మా ఊరికి వెళ్ళేటప్పుడు ఎంట్రింగ్లో అక్కడ గుడి అయితే తీశాను.
అక్కడ సాయిబాబా గుడి ఉంది, చాలా బాగుంటుంది. ఇదైతే మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మా ఊరు పక్క ఊరిది. రిటర్న్లో వచ్చేటప్పుడు మా నాన్న నేను రిటర్న్లో వస్తున్నప్పుడు వీడియో అయితే తీసాను. పచ్చగా ఉంది పొలాలు అని చెప్పేసి. చాలా బాగుంటాయి పొలాలు అయితే మాత్రం. ఇల్లులు కానీ పొలాలు కానీ చాలా బాగుంటుంది. పల్లెటూరే మేలండి. నాకైతే పల్లెటూరే ఇష్టం బాగా. కాకపోతే ఏదో చెన్నైలో ఉంటున్నాము, హాస్టల్లో కుకింగ్ చేస్తూ ఉన్నామనే కానీ పల్లెటూరుని మించింది ఏదీ లేదు. ఇంకా మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. నిజమా కాదా? పక్కా పల్లెటూరు అండి మాదైతే. చాలా బాగుంటుంది. ఇదైతే మా ఊరు పక్కన. బాగా చీకటి పడేసింది. ఇంకా మేము బస్కి వెళ్తున్నాం కదా, మండే రోజు రిటర్న్లో ఆ రోజు సాయంత్రం బయటికి వచ్చామా. వచ్చిన తర్వాత ఇంక బస్కి వెళ్తుంటే అప్పుడు ఏదో తీయాలనిపించేసింది ఊరు వీడియో. బాగుంది అయితే, చాలా బాగుంది. ఇది చూసారా, గీతలకి మేత పెట్టుకుంటారు, పచ్చగా పొలాలు. మా నాన్న అయితే నా ఎదురులో కూర్చొని ఉన్నాడు, నేనైతే వీడియో తీస్తున్నా. మీ ఊర్లు కూడా ఇలానే ఉంటాయా? కామెంట్ చేయండి. ఇంకా వరి చేలప్పుడైతే చాలా బాగుంటుంది. అదిగో మా నాన్న. ఈసారి అయితే వరి చేలప్పుడైతే వీడియో తప్పకుండా పెడతానండి. వరి నాటే టైంలో మేము ఒక్కోసారి వెళ్ళము, కుదరదు. లేకపోతేనా అసలు అలాంటి టైంలో వెళ్ళి వీడియో పెడితేనా మామూలుగా ఉండదు. పచ్చని పొలాలు చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీ ఊర్లో కూడా అలానే ఉంటుందా? ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అసలు పచ్చని పొలాలు అంటే ఇష్టం ఉండే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. చూసారా, అసలు నైట్ చీకట్లో ఎంత బాగా కనిపిస్తుందో. అప్పుడు టైం 6:40 అయింది. ఆ టైంలో చూసారా, అయినా కానీ ఎంత బాగా కనిపిస్తుందో పచ్చగా. చాలా ఇష్టం నాకైతే. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.